హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ఏంటో చూద్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో కవర్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: బాగ్మతి బూది గంధక్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్, బయాలజీ ఒలింపియాడ్ 2026, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, జియో ట్యాగింగ్, MH60R షీహాక్, స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్స్, నర్మదా రివర్. సో ఫస్ట్ టాపిక్ మనకి బాగ్మతి బూది గంధక్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ మాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక లింక్ని, దట్ ఈస్ బెల్వా మినపూర్ లింక్, మనకి బీహార్ చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారన్నమాట. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఏంటి అండ్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మనకి ఎకానమీ అండ్ అలాగే ఎకనామిక్ జాగ్రఫీ ఈ టాపిక్లో మనకి కవర్ అవుతుంది. సో పర్పస్ ఏంటి? టు డైవర్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లడ్ వాటర్స్ ఆఫ్ బాగ్మతి రివర్ ఇంటూ ద బుర్హి గంధక్ రివర్ మాట. ఓకే, సో ఇదేంటంటే మనకి బాగ్మతి రివర్ ఏంటంటే మనకి మాన్సూన్లో ఫ్లడ్స్ వల్ల నార్థన్ బీహార్ ఈ పర్టికులర్ ప్రాంతాన్ని మనకి ఫ్లడ్స్ వల్ల మనకి బాగ్మతి రివర్ ఉంది కదా, నార్థన్ బీహార్ ప్రాంతాన్ని ఫ్లడ్స్ వస్తాయి అన్నమాట, ముఖ్యంగా మాన్సూన్ టైంలో. సో ఇక్కడ ఉన్న ఫ్లడ్ వాటర్ని మనం ఒక ఛానల్ క్రియేట్ చేస్తూ ఈ బుర్హి గంధక్ రివర్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేక డ్రౌట్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ ఎక్సెస్ వాటర్ని ఇక్కడ మనం ఒక ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ బట్టి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి? బెల్వా అండ్ అలాగే టర్మినేట్స్ ఇన్ మీనాపూర్ బ్లాక్ మాట. ఓకే, సో మనకి ఈ ప్రాజెక్ట్లో పార్టే ఇదొక లింకేజ్ మాట. ఈ లింకేజ్ అన్నది ఇప్పుడు ఇనాగ్రేట్ అయింది, అందుకే ఇది న్యూస్లో అనమాట. ఇట్స్ బీహార్స్ ఫస్ట్ ఆపరేషనల్ ఇంట్రా స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మాట. ఓకే, సో ఈ ఇంట్రా స్టేట్ అంటే రెండు రివర్స్ ఆ స్టేట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంట్రా స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ మాట. ఓకే, సో బాగ్మతి రివర్ ఆరిజిన్ అన్నది మనకి నేపాల్లో ఉంది, శివపురి హిల్స్లో, అండ్ ఇట్ ఫ్లోస్ టు బీహార్ అండ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కోసి రివర్ మాట. ఓకే, అండ్ అలాగే మనకి బుర్హి గంధక్ రివర్ ఆరిజిన్ అన్నది మనకి బీహార్లోనే ఉంది అండ్ ట్రిబ్యూటరీ అన్నది మనకి గంగా రివర్ మాట. ఓకే, ఇది గంగా రివర్ ట్రిబ్యూటరీ మాట. ఓకే, నెక్స్ట్ బయాలజీ ఒలింపియాడ్ 2026. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ కాంపిటీషన్లో ఇండియా మనకి చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసింది. ఒక గోల్డ్ అండ్ 3 సిల్వర్ మెడల్స్ వచ్చాయన్నమాట, అందుకే ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ మధ్య ఎగ్జామ్స్లో దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్, అలాగే వేరియస్ కాంపిటీషన్స్ గురించి అడుగుతున్నారు. సో ఆ డైమెన్షన్లో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇట్స్ అ వరల్డ్స్ లీడింగ్ బయాలజీ కాంపిటీషన్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ హెల్డ్ ఎవ్రీ ఇయర్. సో ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు అండ్ ఇది బయాలజీ రిలేటెడ్ కాంపిటీషన్ అనమాట, హై స్కూల్ స్టూడెంట్స్కి కండక్ట్ చేసే కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ ఫస్ట్ మనకి 1989లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఇయర్ మనకి పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 307 పార్టిసిపెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్, ముఖ్యంగా 78 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారన్నమాట. ఓకే, సో మెడలిస్ట్, సో ఎవరు మనకి ఈ కాంపిటీషన్లో ఇండియా నుంచి ఎవరు విన్ అయ్యారో వాళ్ళ లిస్ట్ మాట. ఓకే, ఒకరు భవ్య, ఇంకొకరు సౌమిల్, ఇంకొకరు నిశాంత్ అండ్ అన్మోల్. ఓకే, సో భవ్యకి గోల్డ్ వస్తే మిగతా ముగ్గురికి సిల్వర్ వచ్చింది. అలాగే మనకి 58th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ కూడా అయ్యింది, అందులో కూడా ఇండియా ఎక్సెప్షనల్లీ వెల్గా పర్ఫామ్ చేసింది, 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఎక్కడ అయిందంటే ఉజ్బెకిస్తాన్, దాని క్యాపిటల్ అయిన తష్కంత్లో అయ్యిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ఏంటి ఇది అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలో అయిన ఒక ఎక్సర్సైజ్ మాట. దీన్నే మనం ఆపరేషన్ పిచ్ బ్లాక్ అంటారు. సో ఇది బైనియల్ మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ మాట. ఓకే, సో మనకి దిస్ ఈస్ ద బైనియల్ మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్. సో ఎయిర్ ఫోర్స్ మధ్యలో అయ్యే ఎక్సర్సైజ్ మాట. ఇది 2 years ఒకసారి అవుతుంది. ఇట్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఇట్స్ ఎంఫసిస్ ఆన్ ద నైట్ ఫ్లయింగ్ ఓవర్ లార్జ్ అన్పాపులేటెడ్ నార్థర్న్ ఆస్ట్రేలియన్ రీజన్. సో ఇది ఈ పర్టికులర్ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ ఎక్సర్సైజ్ అన్నది మనకి నైట్ టైం అన్నది చేస్తారన్నమాట. సో అందుకే
అందుకే దీనికి పిచ్ బ్లాక్ అనే పేరు ఉందన్నమాట. సో ఎయిమ్ టు ఎన్హాన్స్ మల్టీనేషనల్ ఇంటర్ఆపరబిలిటీ, స్ట్రెంగ్తన్ ప్రొఫెషనల్ పార్ట్నర్షిప్ ఎక్సెట్రా అన్నమాట. ఓకే, సో అండ్ అలాగే మనకి ఇండియాకి ఆస్ట్రేలియాకి ఇంకెలాంటైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా అంటే మనకి ఇండియా ఆర్మీ అండ్ ఆస్ట్రేలియా ఆర్మీకి ఆస్ట్రా హింద్ అని చెప్పి ఒకటి ఉంది. అలాగే ఇండియన్ నేవీకి అండ్ ఆస్ట్రేలియన్ నేవీకి ఆస్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అన్నది మల్టీనేషనల్ బైనియల్ ఎక్సర్సైజ్, ఇది గుర్తుంచుకోండి. ఇండియా ఇందులో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ ఉన్న న్యూస్ ఏంటి, మనకి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఇండియా టైటన్స్ ఇట్స్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ with Sri Lanka by bringing into force principal purpose test. ఓకే, సో ఇదేంటో ఫస్ట్ చూద్దాం. ఇండియా ఉంది అండ్ అలాగే శ్రీలంక. ఇప్పుడు ఇండియాలో శ్రీలంకలో ఒక ఇండియన్ కంపెనీ ఉంది. సో ఇక్కడ ఇండియాలో మనకి అదే కంపెనీ, ఇండియా కంపెనీ ఏ అనుకున్నాం, ఇండియా ఏ. సో దానికి సంబంధించిన కంపెనీ ఇక్కడ కూడా ఉందన్నమాట, ఇండియా ఏ. సో ఇక్కడ ఇండియా కూడా దీని మీద ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్ అంటే మనకు బిజినెస్ మీద వేసే ట్యాక్స్. సో శ్రీలంక కూడా వేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ కంపెనీ 2 సార్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చేసిన వర్క్కి ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ చేసిన వర్క్కి ఇక్కడ ట్యాక్స్ కట్టారు అనుకోండి. సో ఏంటి, మన డబుల్ ట్యాక్సేషన్ ఉండదన్నమాట. అంటే ఇక్కడ చేసిన పనికి ఇండియాకి ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ చేసిన దానికి ఇండియా కట్టక్కర్లేదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ కట్టాను అని చూపించవచ్చు మనం. సో అది ఎప్పుడు అవుతుందంటే మనకి డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు, అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు అవుతుంది. ఈ 2 కంట్రీస్కి మధ్యలో ఒప్పందం అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ కట్టినప్పుడు ఇక్కడ జనరేట్ అవుతున్న ఇన్కమ్, సబ్సిడరీ ఇన్కమ్ని ఇక్కడ చూపిస్తూ మేము ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ కట్టేసామని చూపిస్తే ఇది వాళ్ళు మళ్ళీ అక్కడ మనం మళ్ళీ డబుల్గా ఇంకోసారి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. సో అలాంటి అగ్రిమెంట్ ఏంటంటే మనం డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటారు. సో ఇప్పుడు ఇండియాకి శ్రీలంకకి ఆ అగ్రిమెంట్ ఉంది. అందులో ఒక ప్రావిజన్ని ఇండియా ఇప్పుడు టైటన్ చేస్తుంది అన్నమాట. ఏంటి ఆ ప్రావిజన్ అంటే ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అన్నమాట. ఓకే, సో మనం దీని గురించి చూసే ముందు ఈ పర్టికులర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 countries టు ఎన్ష్యూర్ సేమ్ ఇన్కమ్ ఇస్ నాట్ ట్యాక్స్డ్ ట్వైస్. దీనివల్ల ఉపయోగం ఏంటి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అవుతుంది అండ్ ఎంకరేజెస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి అవుతుందన్నమాట. అలౌ షేరింగ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంట్రీస్, హెల్ప్స్ రికవర్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ట్యాక్స్ ఇవేడర్స్. సో ట్యాక్స్ తప్పించుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అగ్రిమెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు నిజంగా వాళ్ళు అక్కడ నిజంగా ఇంకో సబ్సిడరీ ఉందా లేదా అన్నది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇందాక చూసిన ఎగ్జాంపుల్లోనే ఇండియాలో సమ్ కంపెనీ కాల్డ్ ఇండెక్స్ అని చెప్పి ఉందన్నమాట. ఓకే, ఇండెక్స్ అనే కంపెనీ ఉంది. సో శ్రీలంకలో దీనికి ఒక సబ్సిడరీ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఇది ఒక షెల్ కంపెనీ. షెల్ కంపెనీ అంటే మనకి పేపర్లోనే కంపెనీ ఉంటుంది కానీ అక్కడ ఎకనామిక్ వర్క్ ఏమీ జరగదన్నమాట. పేపర్లోనే ఈ కంపెనీ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 50 crore rupees వీళ్ళు జనరేట్ చేశారనుకోండి రెవెన్యూ, దాని మీద ఇండియాకి ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ కట్టాలి. కానీ వీళ్ళు అవాయిడ్ చేయడానికి చూస్తూ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మనీని ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేసాము అన్నట్టు చూపిస్తారు అన్నమాట. కానీ ఇక్కడ ఒక కంపెనీకి పెట్టాము, ఇలా ఇక్కడ కూడా రన్ అవుతుంది అన్నది. కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ ఇది ఒక షెల్ కంపెనీ, అంటే పేపర్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ నిజంగా ఒక పని మట్టు ఏమీ ఉండదు అన్నమాట. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అన్నమాట. ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్లో ఏంటంటే సమ్ కంపెనీస్ క్రియేట్ ఫేక్ బిజినెస్ అరేంజ్మెంట్ జస్ట్ టు గెట్ DTAA ట్యాక్స్ బెనిఫిట్స్. సో ఈ బెనిఫిట్స్ రావడానికి అంటే దిల్ షో యూ ఇక్కడ 50 crores నువ్వు ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, సో దానికి ఇక్కడ నేను ట్యాక్స్ కట్టేశానని చూపిస్తున్నాను. అప్పుడు ఇక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా. సో ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి కంటిన్యూ అవ్వకూడదని ఈ మెకానిజం అన్నమాట ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్. ఈ మెకానిజం ప్రకారం
వాజ్ ఇట్ దిస్ ట్రాన్సాక్షన్ డన్ మెయిన్లీ టు గెట్ ట్యాక్స్ బెనిఫిట్? సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూపిస్తున్న కంపెనీ నిజంగా అక్కడ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఆ చెకింగ్ ప్రాసెస్ ఇది. వాజ్ దిస్ ట్రాన్సాక్షన్ డన్ మెయిన్లీ టు గెట్ అ ట్యాక్స్ బెనిఫిట్? నిజంగా ఒక కంపెనీ పెట్టారా లేకపోతే అది షెల్ కంపెనీ లేదా చేస్తారు. ఒకవేళ నిజంగా కంపెనీ పెట్టి అక్కడ ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనుకోండి, అది ఓకే అని చెప్పి డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ బెనిఫిట్ని ఇస్తారన్నమాట. లేదు అన్నప్పుడు ఆ డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ బెనిఫిట్ని ఇవ్వడం జరగదన్నమాట. ఓకే. However, provisions under General Anti-Avoidance Rule will override beneficial double taxation avoidance agreement provision. సో మనకి ఈ పర్టిక్యులర్ ఇది నిజంగా మనకి అక్కడ కంపెనీ పెట్టి నిజంగా వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ అనేవి అప్లై అవుతాయి. కానీ వాళ్ళు ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ ట్యాక్స్ని అవాయిడ్ చేసుకోవడానికే ఇలాంటివి ఏమైనా షెల్ కంపెనీస్ పెట్టి ట్యాక్స్ని తప్పించుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు గవర్నమెంట్కి ఆ దృష్టిలోకి వస్తే వాళ్ళు ఇంకా ఈ పర్టికులర్ ప్రావిజన్స్ ఉన్న బెనిఫిట్స్ ఆ కంపెనీకి ఇవ్వరు. అప్పుడు జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్ అనేది అప్లై అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చేస్తున్నది జస్ట్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేస్తున్న మెకానిజంని అర్థం అయ్యి సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఈ పర్టికులర్ బెనిఫిట్ ఏమీ ఇవ్వకుండా నార్మల్గా విధించిన ట్యాక్సే విధిస్తుంది అన్నమాట. దాన్నే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్ అంటారు అన్నమాట. ఓకే. సో మనకి ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే ఒకటే కంపెనీకి ఇంకొక కంట్రీలో సబ్సిడరీ ఉండి అక్కడ కూడా వర్క్ చేస్తుంటే రెండు చోట్ల ట్యాక్స్ కట్టకుండా ఒకే చోట కట్టేటట్టు, అంటే ఇక్కడ కడితే దాన్ని ఇక్కడ చూపించుకోవచ్చు లేకపోతే ఇక్కడ కడితే ఇక్కడ చూపించుకోవచ్చు అన్నమాట. సో ఒకే యాక్టివిటీకి రెండు చోట్ల ట్యాక్స్ కట్టకుండా చేసే మెకానిజం అన్నమాట. ఇది రెండు కంట్రీల మధ్య అయ్యే ఒప్పందం అన్నమాట. కానీ ఇది కూడా కొంతమంది ఏంటి జస్ట్ అవాయిడ్ చేయడానికి, అంటే ఈ ట్యాక్స్ కట్టడానికి అవాయిడ్ చేయడానికి కొంతమంది ఇక్కడ షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి రాంగ్గా చూపిస్తారు. సో అలాంటి వాటిని చెక్ చేసుకోవడానికి వచ్చిన మెకానిజమే ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అన్నమాట. ఇది ఫేక్ కంపెనీ అని ప్రూవ్ అయినప్పుడు మనకి ఇంకా ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ వర్క్ అవ్వదు. అప్పుడు మనకి ఇండియన్ ట్యాక్స్ ఆఫీషియల్స్ ఏం అప్లై చేస్తారు అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్ అన్నది అప్లై చేస్తారు అన్నమాట. Okay. Next, geotagging. The Chhattisgarh government is using geotagging of river origin points to tackle river pollution. So geotagging ni మనం యూస్ చేశారన్నమాట. ముఖ్యంగా రివర్ పొల్యూషన్ ని ట్యాకిల్ చేయడానికి జియోటాగింగ్ ని యూస్ చేశారు. ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ డైమెన్షన్ లో జియోటాగింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో జియోటాగింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో తీసారనుకో, జనరల్ గా అక్కడ ఫోటోలో ఏమొస్తుంది, అక్కడ ఏముందో దాన్ని క్లిక్ చేస్తారు, దాన్ని మీరు క్యాప్చర్ చేస్తారు. జియోటాగింగ్ ఉన్న ఫీచర్ ఉంటే కెమెరాలో తీస్తే ఏమవుతుందంటే మీరు ఆ ఫోటో ఎక్కడ తీసారో దాని లొకేషన్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జియోటాగింగ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ జాగ్రఫికల్ లొకేషన్ డేటా టు ద ఫొటోస్ మెటా డేటా అన్నమాట. అంటే ఫోటో క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ ఏముందో అదే కనిపించకుండా అది ఎక్కడ ఏ లొకేషన్లో తీసారో దాని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కూడా డీటెయిల్స్ కూడా మనకి క్యాప్చర్ అవుతాయి అన్నమాట. అంటే అది కూడా క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. అంటే ఫోటోలో కనిపించదు కానీ అది ట్యాగ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద జియోటాగింగ్. ద లొకేషన్ డేటా ఇంక్లూడ్స్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ అండ్ సమ్ టైమ్స్ ఆల్టిట్యూడ్ కూడా, ఎంత హైట్లో ఉంది కూడా మనకి ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో ఇది మనకి రివర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చూస్ చేశారన్నమాట. సో ఈ జియో ట్యాగింగ్ ఏం చేశారంటే రివర్ ఆరిజిన్స్ ఎక్కడున్నాయో, రివర్ ఆరిజిన్ అంటే రివర్ సోర్స్ పాయింట్స్ ఎక్కడున్నాయో వీళ్ళు జియో ట్యాగింగ్, ఈ పర్టికులర్ జియో ట్యాగింగ్ మెకానిజం ఉన్న ఫోన్స్తో వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో అక్కడ ఏమైనా ఎంకరేజ్మెంట్స్ అయినా ఏమైనా మనకి ఎగ్జాక్ట్ రివర్ పాయింట్ లొకేషన్ తెలుస్తుంది అన్నమాట. దానివల్ల మనం ఈ రివర్ కన్జర్వేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే. మ్యాప్స్ ద సోర్స్ ఆఫ్ ద పిఎం గతిశక్తి ప్లాట్ఫామ్ ఫర్ డిజిటల్ మానిటరింగ్ అండ్ ప్లానింగ్ అన్నమాట. సో మనం ఈ జియో ట్యాగ్ ఫొటోస్ అన్ని మనం గతిశక్తిలో ప్లాట్ఫామ్లో మనం అప్లోడ్ చేసుకుంటే అవన్నీ మనకి గవర్నమెంట్కి అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా రివర్ ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు వాళ్ళు యాక్చువల్ సోర్స్ ఏంటి అన్నది చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. హెల్ప్స్ అథారిటీస్ మానిటర్ అండ్ ప్రొటెక్ట్ రివర్ ఆరిజిన్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్, డిఫారెస్ట్రేషన్, పొల్యూషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎనేబుల్ సైంటిఫిక్ ప్లానింగ్ ఆఫ్ రెస్టరేషన్ మెజర్స్ సచ్ as catchment treatment, afforestation and desiltation etc. సో ఎంక్రోచ్మెంట్ని అరికట్టడానికే కాదు, ఒకవేళ మనకి రివర్ని రీజనరేషన్ ప్రాసెస్లో రెస్టరేషన్ మెజర్స్లో చేస్తున్నప్పుడు మనకి రివర్ సోర్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. దానివల్ల రివర్ రిస్టరేషన్ ప్రాసెస్ అన్నది కూడా మనకి ప్రాపర్గా అవుతుంది, ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. MH-60R Seahawk. సో ఇది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. ద ఇండియన్ నేవీ హ్యాస్ రిసీవ్డ్ అనదర్ MH-60R Seahawk multi-role naval helicopter from
యునైటెడ్ స్టేట్స్ మాట. ఓకే, సో ఇది మనం యుఎస్ నుంచి నావీకి సంబంధించి ఒక హెలికాప్టర్ని తెచ్చుకున్నాం, దాని పేరు సీహాక్ మాట. సో ఇండియా ఈ అగ్రిమెంట్ని ఎప్పుడు సైన్ చేసిందంటే యుఎస్తోని 2020లో సైన్ చేసిందన్నమాట. 24 సీహాక్ హెలికాప్టర్స్ని తెచ్చుకోవాలని చెప్పి. ఈ సీహాక్ హెలికాప్టర్స్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్న సీకింగ్ ఫ్లీట్ని రిప్లేస్ చేస్తుందన్నమాట. ఇది ఓల్డ్ అయిపోతున్నాయి, దీన్ని రిప్లేస్ చేస్తూ సీహాక్ని తెచ్చుకుంటున్నాం. దీస్ ఆర్ ద హెలికాప్టర్స్ యూజ్ బై నావీ అన్నమాట. ఓకే, సో వీటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే యుఎస్కి సంబంధించి మనకి లాక్హెడ్ మ్యారిటిన్ అనే కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చర్ చేసిందన్నమాట. అండ్ వీటి ఫీచర్స్ ఏంటి? దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ షీ బోర్న్ హెలికాప్టర్స్ అంటారు బట్. ఓకే, అండ్ అలాగే దీని డిజైన్ ప్రాసెస్లో కొన్ని టెక్నాలజీస్ దీనిలో పెట్టి ఉంచారు అన్నమాట. ఏంటది? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అంటే సబ్మెరైన్స్ ముఖ్యంగా వాటర్లో ఉంటాయి కదా, దీని దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల ఏంటంటే సబ్మెరైన్స్ ఎక్కడున్నాయో ఏంటో కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే సంథింగ్ లైక్ మనకి సీ మీద తిరుగుతూ సబ్మెరైన్ ఉందా, వాటి చేస్తున్న సౌండ్స్ బట్టి దాన్ని బట్టి దీని దగ్గర ఉన్న టెక్నాలజీ సోనార్స్ అండ్ రేడార్స్ బట్టి ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ కింద సబ్మెరైన్ ఉందా లేదా అని చెప్పి. ఓకే, అండ్ అలాగే యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ అంటే మనకి సీ మీద తిరుగుతున్న వార్షిప్స్ వాటికి కూడా, అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్, మెడికల్ ఎవాక్యుయేషన్, వర్టికల్ రిప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ ఇలాంటివి ఏవైనా మనకి నావీలో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే దానికి కూడా వాడతారు అన్నమాట. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ద డిప్పింగ్ సోనార్, సోనోబాయ్స్ అండ్ మల్టీమోడ్ రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్స్ అండ్ MK54 లైట్ వెయిట్ టార్పిడోస్. అంటే వీటికి వెపన్స్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ టార్పిడోస్ కూడా ఇది యూస్ చేయొచ్చు అనమాట. అందుకే ఇది కాంబాక్ట్కి యూస్ చేస్తారు అనమాట. ఇట్ కెన్ క్యారీ AGM-114 హెల్ ఫైర్ మిజైల్స్ అండ్ మిషన్ గన్స్ టు ఎంగేజ్ సర్ఫేస్ థ్రెట్స్ అనమాట. ఓకే, సో సీ మీద వస్తున్న థ్రెట్స్, మనకి వార్షిప్స్ మీద వస్తున్న థ్రెట్స్ని ఎంగేజ్ చేయడానికి మనకి ఎయిర్ నుంచి ఇది అటాక్ చేయడానికి మిజైల్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ మాట. సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. RBI ఇష్యూడ్ కన్సాలిడేటెడ్ సర్క్యులర్ ఆన్ స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్స్ రాషనలైజింగ్ ఇన్స్ట్రక్షన్స్ మాట. సో ఇక్కడ మనకి వాస్ట్రో అకౌంట్ అంటే ఏంటి? వాస్ట్రో అకౌంట్ అంటే జనరల్గా ఇప్పుడు ఇండియా ఉంది, వేరే కంట్రీతో ట్రేడ్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ విత్ శ్రీలంక అనుకోండి. సో జనరల్గా ఏమవుతుందంటే రూపీ అన్నది కామన్గా మనకి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే కామన్గా ఎవరైనా డాలర్ అన్నది మనకి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, కామన్గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాము అంటే దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి. అలాగే మనం వేరే కంట్రీతో మనం డీల్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ వాళ్ళు డాలర్లో తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇప్పుడు శ్రీలంకతో మనం డీల్ చేస్తున్నప్పుడు ఇది మనం ఏదైనా ప్రొడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా ఫస్ట్ అది డాలర్తో పే చేస్తుంది. సో మనం ఇక్కడ ఏంటి రూపీని డాలర్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళు ఇక్కడ డాలర్ని తీసుకొని వాళ్ళ లోకల్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది నార్మల్గా ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వాస్ట్రో అకౌంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇండియా శ్రీలంక మధ్య ట్రేడ్ ఎలా అవుతుందంటే ఇప్పుడు శ్రీలంకకి ఏంటంటే ఇండియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నప్పుడు ఇండియా ఈసారి మనీ డైరెక్ట్గా రూపీస్లోని ఈ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తుంది అన్నమాట. సో తర్వాత మనకి ఈ ట్రేడ్ అన్నది ఇప్పుడు రూపీస్ మధ్యలో అవుతుంది అన్నమాట. దీన్నే మనం ఇలాంటి అకౌంట్ అంటే వేరే కంట్రీ మనకి ఇండియాలో ఇండియన్ బ్యాంక్లో తన అకౌంట్ని మెయింటైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాస్ట్రో అకౌంట్ అన్నమాట. అది స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ ఎందుకంటున్నామంటే ట్రేడ్ గురించి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ అంటారు అన్నమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకి ఈ డాలర్ యూసేజ్ అన్నది మీడియంగా మనకి ఉపయోగం తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, దీనివల్ల మన లోకల్ కరెన్సీతోనే మనం డీల్ చేయొచ్చు. సో దీన్నే మనం వాస్ట్రో అకౌంట్ అంటారు. చూద్దాం. స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ ఈస్ అ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా దట్ బిలాంగ్స్ టు ఫారెన్ బ్యాంక్ అన్నమాట. అంటే మన ఇండియన్ బ్యాంక్లో ఏదైనా ఫారెన్ కంట్రీ వల్ల అకౌంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాస్ట్రో అకౌంట్. ఇట్ అలౌస్ 2 countries టు ట్రేడ్ డైరెక్ట్లీ యూజింగ్ ఇండియన్ రూపీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ US డాలర్ అన్నమాట. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ దీనివల్ల ఏంటంటే మనకి
ఇక్కడ ముందు ట్రాన్సాక్షన్లో ఏముండేది, ఈ ముందు ట్రాన్సాక్షన్లో యాక్చువల్గా రూపీని డాలర్లో కన్వర్ట్ చేయాలి, ఈ డాలర్ని మళ్ళీ శ్రీలంక వాళ్ళ లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి మరి. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎక్స్చేంజ్ రూపీ, దీన్ని ఎక్స్చేంజ్ చేయడానికి కూడా మనకి డబ్బులు అవుతాయి అన్నమాట. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఈ మనీని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఈ పర్టికులర్ పద్ధతిలో అన్నమాట. ఓకే, next we have settlement. The settlement of trade transactions under this arrangement takes place in Indian rupee. And alage benefits enti reducing reliance on third party currencies and enhancing financial stability. Okay, ఎందుకంటే మనకి డాలర్ రూపీ స్టెబిలిటీ ప్రాపర్గా లేకపోతే ఏంటంటే మన ఎక్స్చేంజ్ రేట్ బట్టి కూడా కాస్ట్ పెరిగిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నర్మదా రివర్. Madhya Pradesh Silamnabad Tunnel, a key component of Bargi diversion project, is verge of completion. Okay, so ఇది కూడా మనకి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మాట. సో అది కంప్లీట్ అవుతుంది, సో అందుకే ఇది న్యూస్లో అనమాట. సో పార్ట్ ఆఫ్ 197 kilometer right bank main canal is India's longest underground water convenience tunnel మాట. ఓకే, సో ఇది అండర్గ్రౌండ్ వాటర్ తోని అండర్గ్రౌండ్ టనల్ మాట. సో ఈ అండర్గ్రౌండ్ టనల్ నుంచి మనకి వాటర్ అన్నది ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. సో ఇక్కడ బార్గి రిజర్వాయర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇది స్టోర్స్ వాటర్ ఫ్రమ్ ద నర్మదా రివర్ మాట. ఈ నర్మదా రివర్ నుంచి మనకి వింధ్యా రేంజ్కి, ఓకే, ఇక్కడ డ్రౌట్ ప్రోన్ ఉంది, అక్కడికి వాటర్ని మనం పంపిస్తున్నాం. కానీ ఈ వాటర్ని మనం ఒక టనల్ కన్స్ట్రక్ట్ చేసి పంపిస్తున్నాం, అది అండర్గ్రౌండ్ టనల్ మాట. అండ్ అది మనకి ఈ వింధ్యా రీజన్ అలాగే సోన్ బేసిన్ ఈ రెండిటికి మనకి వాటర్ తక్కువ ఉంది. సో మనం ఇక్కడ నర్మదా రివర్ వాటర్ నుంచి ఒక రిజర్వాయర్ క్రియేట్ చేసి మనం వింధ్యా రీజన్కి సోన్ బేసిన్కి మనం వాటర్ పంపిస్తున్నాం త్రూ అ అండర్గ్రౌండ్ టనల్ మాట. అండర్గ్రౌండ్ టనల్. ఓకే, సో ఈ అండర్గ్రౌండ్ టనల్ అన్నది ఒక గ్రావిటీ టనల్ మాట. గ్రావిటీ టనల్ అంటే ఇప్పుడు ఈ నర్మదా వాటర్ అన్నది ఇక్కడ మనం బార్గి రిజర్వాయర్ క్రియేట్ చేసాం కదా, ఈ బార్గి రిజర్వాయర్ అన్నది అప్పర్ ప్లేన్లో ఉంది మాట, అప్పర్ ల్యాండ్లో ఉంది. ఓకే, అండ్ ఇది అన్నది కొంచెం తక్కువ లోవర్ ప్లేన్లో ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే హైట్ డిఫరెన్స్ వల్ల ఆటోమేటిక్గా వాటర్ అన్నది ఇటు సైడే ఫ్లో అవుతుంది అన్నమాట. అంటే హై ల్యాండ్ టు లో ల్యాండ్. దాన్నే మనం ఇక్కడ గ్రావిటీ టనల్ అంటాం అన్నమాట. ద టనల్ విల్ క్యారీ నర్మదా వాటర్స్ ఫ్రమ్ బార్గి రిజర్వాయర్ టు డ్రౌట్ ప్రోన్ వింధ్యా రీజన్ అండ్ సోన్ బేసిన్ త్రూ అ గ్రావిటీ ఫ్లో. గ్రావిటీ ఫ్లో అంటే మనకి నర్మదా వాటర్స్ అన్నవి హైలాండ్లో ఉన్నాయి, అండ్ అలాగే వింధ్యా రీజన్ అండ్ సన్ బేసిన్ అనేది లో ల్యాండ్లో ఉంది. హైట్ డిఫరెన్స్ వల్ల వాటర్ అన్నది మనకి ఇటువైపే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రావిటీ ఫ్లో మాట. ఓకే, సో అబౌట్ నర్మదా రివర్ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. నర్మదా ఏంటంటే ఇండియాలో 5th లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, సో మీరు స్టార్టింగ్ 4 లార్జెస్ట్ రివర్స్ ఉన్నాయి కదా, అవి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ పర్టికులర్ నర్మదా రివర్ ఏ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుందంటే 4 స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది. దట్ ఈస్ మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ అన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ బౌండ్ బై వింధ్యాస్, మైకల్ రేంజ్, సాత్పురా అండ్ అరేబియన్ సీ మాట. సో దీని ఆరిజిన్ ఏంటంటే అమర్కంటక్ ప్లాటూ ఇన్ మైకల్ హిల్స్ మాట. సో మనకి అమర్కంటక్ ప్లేస్లో మైకల్ హిల్స్, సో అక్కడ మనకి ఇది ఆరిజిన్ అవుతుంది అన్నమాట మధ్యప్రదేశ్లో. అండ్ అలాగే ఇట్ ఫ్లోస్ త్రూ అ రిఫ్ట్ వ్యాలీ అన్నమాట. అండ్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే తావా, బంజర్, దూది, హిరాన్ అండ్ కోలర్ ఎక్సెట్రా. అండ్ మౌత్ అన్నది ఇది అరేబియన్ సీలో కలుస్తుంది అన్నమాట. మనకి ముఖ్యంగా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చాలా అరుదుగా ఉంటాయి. అందులో నర్మదా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట వెళ్ళి మనకి అరేబియన్ సీలో కలుస్తుంది. ఎక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ కాంబత్లో, ఓకే, గుజరాత్లో ప్లేస్లో మనకి అరేబియన్ సీలో కలుస్తుంది అన్నమాట. అండ్ ఇది సీలో కలుస్తున్న ప్లేస్లో ఇది ఎస్చురీ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఏం ఫామ్ చేస్తుంది? ఎస్చురీ ఫామ్ చేస్తుంది అన్నమాట. మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మోస్ట్లీ ఫామ్ చేసేవి డెల్టాస్ ఫామ్ చేస్తాయంట. డెల్టాస్ ఏంటంటే మనకి రివర్ నుంచి వచ్చిన సెడిమెంట్స్ అంతా అక్కడ డిపాజిట్ చేస్తూ డెల్టాయిక్గా ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్నే ఆ పర్టికులర్ ల్యాండ్ ఫామ్ని డెల్టా అంటాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి రివర్ వాటర్ సీలో డిస్పోజ్ చేసేస్తుంది అన్నమాట. ఒక ఫనల్ లాంటి స్ట్రక్చర్ డైరెక్ట్గా మనకి ఫ్రెష్ వాటర్ వెళ్ళి సీ వాటర్తో కలుస్తుంది. అలాంటి మనకి ఫామ్ని ల్యాండ్ ఫామ్ని మనం ఏమంటామంటే ఎస్చురీ అంటారు. సో మనకి నర్మదా రివర్ ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ కాంబత్ దగ్గర ఫామ్ చేస్తున్న ల్యాండ్ ఫామ్ ఏంటంటే ఎస్చురీ అన్నమాట. అంటే ఎస్చురీ ఈజ్ అ ప్లేస్ వేర్ రివర్ ఫ్రెష్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ ద ఓషన్ సాల్ట్ వాటర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ విత్ ద నర్మదా రివర్. థ్యాంక్ యూ.